అప్కమింగ్ ప్రోమోలో రాధ ఇంటి లోపలికి వస్తూ ఉంటే అప్పుడే ఎదురుగా దమయంతి వచ్చి, నువ్వు ఈ ఇంట్లోకి అడుగుపెట్టే అర్హతని కోల్పోయావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, గెట్ అవుట్ అని సీరియస్గా రాధని అంటూ ఉంటుంది. రాధ మాత్రం దమయంతి మాటలకి షాక్ అవుతూ అలాగే నిలబడి చూస్తుంది. అప్పుడు దమయంతి, ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నావు, బయటకు వెళ్ళని గట్టిగా అనటంతో ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వస్తారు. వాళ్ళందరూ రావడంతో అప్పుడే ఇంట్లోకి వస్తున్న విక్రమ్, ఏమైంది, ఎందుకు అందరూ ఇక్కడ నిలబడ్డారు, ఏంటి అసలు గొడవ అని విక్రమ్ అందరినీ అడుగుతూ ఉంటాడు. అప్పుడు దమయంతి, ఈ రాధ మన ఇంటి పరువు పోయేలా చేస్తుంది, అందుకే ఇంట్లో కాలు పెట్టొద్దని బయటికి వెళ్ళిపోమని చెప్తున్నానని దమయంతి కోపంగా అంటుంది. అప్పుడు విక్రమ్ మాత్రం, ఈ ఇంటి పరువు పోయేంత పని రాధ ఏం చేసింది అత్తయ్య అని దమయంతిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు దమయంతి, ఈ ఇంటి కోడలు బయటికి వెళ్ళి టీ షాప్లో టీ కప్పులు కడటం ఏంటి, అలా పనిచేయటం మనకి ఎంత అవమానం అని దమయంతి విక్రమ్తో అంటూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ మాత్రం, రాధ ఈ ఇంటి కోడలే కాదు అన్నారుగా అత్తయ్య, అయినా రాధ అసలు నా భార్య అని కూడా మీరు అంగీకరించలేదు కదా, అలాంటప్పుడు ఈ ఇంటి కోడలు కాని మనిషి బయట టీ షాప్కి వెళ్ళి టీ స్టాల్లో కప్పులు కడితే ఈ ఇంటి పరువు ఎలా పోతుంది అత్తయ్య అని విక్రమ్ రివర్స్లో దమయంతిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ మాటలకి దమయంతి మాత్రం మౌనంగా ఉండిపోతుంది. ప్రియా కూడా ఆ మాటలకి కోపంగా చూస్తూ ఉంటే రాధ మాత్రం విక్రమ్ మాట్లాడే మాటలకి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పండి అత్తయ్య, రాధ నా భార్య అని మీరు ఒప్పుకుంటారా, రాధకు నాకు జరిగిన పెళ్ళిని మీరు అంగీకరిస్తారా అని విక్రమ్ దమయంతిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు దమయంతి మాత్రం, పొరపాటున కూడా రాధను కానీ నీతో జరిగిన పెళ్ళిని కానీ నేను అంగీకరించనని దమయంతి కోపంగా విక్రమ్తో అంటూ ఉంటుంది. అప్పుడు విక్రమ్, అయితే రాధ కూడా పొరపాటున కూడా ఆ టీ స్టాల్కి వెళ్ళటం, అక్కడ కప్పులు కడటం ఏమాత్రం కూడా మానుకోదు అత్తయ్య అని విక్రమ్ దమయంతితో అంటూ ఉంటాడు. విక్రమ్ మాట్లాడే మాటలకి దమయంతికి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఏమీ మాట్లాడకుండా రాధా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. విక్రమ్ తన భార్య తరపున సపోర్టు నిలబడి మాట్లాడే విధానం మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.